ఇక ముందుగా తెలుగు రాష్ట్రాలకు చెందిన వార్తల విషయానికి వస్తే బీఆర్ఎస్ ఎంపీలతో కేసీఆర్ సమావేశం ముగిసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు స్పీకర్ తమ్మినేని నోటీసులు పంపారు. రాజ్భవన్లో ఎట్ హోమ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ భేటీ సమావేశం ముగిసింది. కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఈ పార్టీకి చెందిన లోక్సభ, రాజ్యసభ ఎంపీలు హాజరయ్యారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల ఓటమి తర్వాత తొలిసారి ఎంపీలతో భేటీ అయ్యారు కేసీఆర్. ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కార్యాలయం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు వివరణ ఇవ్వాలని ఇప్పటికే స్పీకర్ తమ్మినేని సీతారాం నోటీసులు జారీ చేశారు. కాగా తాజాగా మరోసారి ఈ నెల 29న పార్టీ మారిన ఎమ్మెల్యేలు స్వయంగా వచ్చి వివరణ ఇవ్వాలని స్పీకర్ కార్యాలయం వారికి డెడ్ లైన్ విధిస్తూ నోటీసులు ఇచ్చింది. ఒకవేళ 29న హాజరు కాని వారిపై చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా విజయవాడలోని రాజ్ భవన్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ ఎట్ హోమ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకలకు సీఎం వైఎస్ జగన్ దంపతులతో పాటుగా అధికార పార్టీకి చెందిన మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు హాజరయ్యారు. అందరినీ ఆప్యాయంగా పలకరించి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాజ్భవన్లో ఎట్ హోమ్ కార్యక్రమం జరుగుతుంది. లైవ్ చూద్దాం. ఇక జాతీయ వార్తల విషయానికి వస్తే ఇండియా కూటమి నుంచి చీలిపోయిన బీహార్ సీఎం నితీష్ కుమార్ బీజేపీతో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమయ్యారు. ఢిల్లీలో రిపబ్లిక్ డే వేడుకలు అంబరాన్నంటాయి. నితీష్ కుమార్ పై యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక డీటెయిల్స్ చూస్తే బీహార్లో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. ఇండియా కూటమిలో విడిపోతున్నట్లు సంకేతాలు ఇచ్చిన సీఎం నితీష్ కుమార్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. బీహార్ బీజేపీ నేతలతో ఢిల్లీ వెళ్లిన ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. ఇక నితీష్ వెంట బీజేపీ నేతలు సుశీల్ కుమార్ మోడీ, విజయ్ కుమార్ సిన్హా ఉన్నారు. అయితే ఇప్పటికే తమ ఎమ్మెల్యేలకు నితీష్ పాట్నాకు పిలిచారు. ఈ నెల 28న బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు నితీష్ చెప్పారు. ఇక సీఎంగా నితీష్, డిప్యూటీ సీఎంగా సుశీల్ కుమార్ మోడీ ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలున్నాయి. लेकिन आजकल तो बहुत लोग अपने परिवारों को बढ़ाते रहता है, लेकिन आप समझ लीजिए कि जननायक कर्पूरी ठाकुर जी कभी भी अपने परिवार को नहीं बढ़ाए करते हैं, लेकिन आजकल तो बहुत लोग अपने गठबंधन के मुखिया माननीय नीतीश कुमार जी से ही आग्रह कर सकते हैं कि शाम तक इस कंफ्यूजन को दूर कर दें। ये जो गठबंधन को लेकर संशय बना हुआ है, जिससे कि आम जनजीवन भी प्रभावित हो रहा है। और आज ही तेजस्वी जी हमारे डिप्टी सीएम 3-4 जगह से झंडा फहरा के आए, तो उस हिसाब से हमारी तरफ से तो स्पष्ट है। अब ये जो संशय आप लोगों की मीडिया में चल रहा है, वो संशय हमारे लिए भी रहता है। नहीं, संशय दूर करना, इस गठबंधन की मुखिया कौन है, गठबंधन किनके साथ बना, हमारी ओर से तो आप एक भी टिप्पणी नहीं देख रहे होंगे। तो मैं आग्रह करूंगा हाथ जोड़ के माननीय मुख्यमंत्री जी से
कि शाम तक ये जो संशय, कंफ्यूजन, ये इधर उधर, वो सब स्पष्ट हो जाए, ताकि बिहार अपने हित पर, बिहार के युवाओं के हित पर। ఇక బీహార్ రాజకీయ పరిణామాలపై ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ స్పందించారు. బీహార్ సీఎం జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ మళ్లీ ఎన్డీఏకు చేరువవుతున్నారనే వార్తలపై అఖిలేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నితీష్ కుమార్ విపక్ష ఇండియా కూటమి వైపు గట్టిగా నిలబడితే ఆయన ప్రధాని అయ్యేవారంటూ తెలిపారు. కూటమిలో ఎవరినైనా సరే ప్రధాని పదవి పరిశీలించవచ్చని, నితీష్ కుమార్ గట్టి మద్దతుతో ప్రధాని పదవికి పోటీదారు అయ్యేవారంటూ అఖిలేష్ వ్యాఖ్యానించారు. నితీష్ కుమార్ యూటర్న్ పట్ల నిరుత్సాహం వ్యక్తం చేసిన అఖిలేష్ తాను ఇప్పటికీ జేడీయూ చీఫ్ ఇండియా కూటమిలోనే కొనసాగాలంటూ కోరుకుంటున్నారంటూ తెలిపారు. నితీష్ కుమార్ చొరవ తీసుకొని ఇండియా కూటమి ఏర్పాటు చేశారంటూ ఈ వ్యవహారంలో గందరగోళానికి తెరదించేందుకు కాంగ్రెస్ ముందుకు రావాలంటూ అఖిలేష్ కోరారు. దేశవ్యాప్తంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో కర్తవ్య మార్గంలో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మువ్వన్నెల జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మేక్రాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతకుముందు రాష్ట్రపతి ముర్ముకు ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్కు ప్రధాని మోదీ ఘనస్వాగతం పలికారు. అనంతరం కర్తవ్య పథ్లో జరుగుతున్న కవాతును రాష్ట్రపతి ముర్ముతో కలిసి మెక్రాన్ వీక్షించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు, వివిధ పార్టీల ప్రతినిధులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కర్తవ్య పథ్లో జరుగుతున్న పరేడ్ అందరినీ ఆకట్టుకుంది. అంతకుముందు ఢిల్లీలో యుద్ధ స్మారకం వద్ద ప్రధాని మోదీ నివాళులర్పించారు. విధి నిర్వహణలో ఎంత ధైర్య సాహసాలు ప్రదర్శించి దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులకు ప్రధాని సెల్యూట్ చేశారు. వారి సేవలను కొనియాడుతూ అక్కడి పుస్తకంలో సంతకం చేశారు. ఆ తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ సంప్రదాయ బగ్గీలో వేదిక వద్దకు చేరుకున్నారు. దాదాపు 40 ఏళ్ల తర్వాత గణతంత్ర వేడుకల్లో రాష్ట్రపతి మళ్లీ ఈ బగ్గీని వినియోగించారు. కర్తవ్య పథకు చేరుకున్న తర్వాత రాష్ట్రపతి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఆ తర్వాత పరేడ్, శకటాల ప్రదర్శన జరిగింది. ఇక ఇంటర్నేషనల్ న్యూస్ అప్డేట్స్ విషయానికి వస్తే టెక్సాస్ ఫెడరల్ ప్రభుత్వాల మధ్య సరిహద్దు వివాదం నెలకొంది. బ్రిటన్ కింగ్ తీవ్ర అనారోగ్యంతో హాస్పిటల్ పాలయ్యారు. ఇక ట్రంప్ మాజీ సహాయకుడు పీటర్ నవోరాకు జైలు శిక్ష పడింది. ఇక వివరాల్లోకి వెళ్తే అమెరికాలోని టెక్సాస్ ఫెడరల్ ప్రభుత్వాల మధ్య సరిహద్దు వివాదం తీవ్రతరం అవుతోంది. అక్రమ వలసలకు మూలంగా మారినటువంటి షెల్బీ పార్క్లోని ఎవరిని అనుమతించేది లేదంటూ టెక్సాస్ ప్రభుత్వం తేల్చి చెబుతోంది. ఈ నేపథ్యంలో సరిహద్దు ఏజెంట్లను అనుమతించాల్సిందేనంటూ ఫెడరల్ ప్రభుత్వం పట్టుబడుతోంది. జో బైడెన్ ప్రభుత్వం సరిహద్దు భద్రతలో వైఫల్యం చెందిందంటూ టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ ఆరోపించారు. దేశ దక్షిణ సరిహద్దు నుంచి అక్రమ వలసలను అరికట్టేందుకు టెక్సాస్ స్టేట్ నేషనల్ గార్డ్ ఇతర బలగాలను మోహరించినట్లుగా ఆయన చెప్పారు. ట్రంప్ మాజీ సహాయకుడు పీటర్ నవారోకు 4 నెలల జైలు శిక్ష పడింది. యుఎస్ క్యాపిటల్ తిరుగుబాటు కేసులో విచారణకు సహకరించకపోవడంతో ఆయనకు జైలు శిక్ష విధించింది కోర్టు. జనవరి 6న యుఎస్ క్యాపిటల్లో జరిగిన తిరుగుబాటుపై కాంగ్రెస్ విచారణకు పీటర్ నిరాకరించారు. దీంతో పౌర బాధ్యతల్ని గుర్తించడంలో అతని వైఫల్యాన్ని ఎత్తిచూపింది కోర్టు. ఆయనకు ఫెడరల్ న్యాయమూర్తి 4 నెలల జైలు శిక్షతో పాటు $9,500 జరిమానా విధించారు. బ్రిటన్ కింగ్ చార్లెస్ III లండన్ హాస్పిటల్లో చేరినట్లు బకింగ్హామ్ ప్యాలెస్ తెలిపింది. ప్రోస్టేట్ ఆపరేషన్ కోసమే ఆయన హాస్పిటల్లో చేరినట్లు తెలుస్తోంది. అతని పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. చార్లెస్ ప్రజల్లోకి రావడానికి కొంత సమయం పడుతుందని పేర్కొన్నారు. దీంతో తన అధికార కార్యక్రమాలను వాయిదా వేసినట్లు బకింగ్హామ్ ప్యాలెస్ తెలిపింది. తన తల్లి క్వీన్ ఎలిజబెత్ II మరణంతో తరువాత చార్లెస్ గత ఏడాది 74 సంవత్సరాల వయసులో పట్టాభిషేకం చేశారు. అంతకుముందు 64 ఏళ్ల పాటు వేల్స్ రాజుగా ఉన్నారు.
వెల్కమ్ బ్యాక్. ఇక మిగిలిన వివరాలు చూస్తే మంత్రి గుమ్మనూరు జయరాంకు వైసీపీ అధిష్టానం షాక్ ఇచ్చింది. కర్నూలు ఎంపీ అభ్యర్థిగా మేయర్ బివై రామయ్యకు ఖరారు చేసింది. ఇప్పటికే ఎమ్మిగనూరు వైసీపీ అభ్యర్థిగా బుట్ట రేణుకను ఖరారు చేసిన అధిష్టానం ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. త్వరలో ఈ 2 స్థానాలను వైసీపీ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఎంపీ అభ్యర్థిగా ప్రకటించినా విముఖత చూపిన కారణంగా గుమ్మనూరు జయరాంకు వైసీపీ షాక్ ఇచ్చే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. కర్నూలు ఎంపీ అభ్యర్థిగా ముందుగా గుమ్మనూరు జయరాంను వైసీపీ అధిష్టానం ప్రకటించింది. అయితే ఆయన ఎంపీ సీటుపై విముఖత చూపారు. గత కొన్ని రోజులుగా గుమ్మనూరు అజ్ఞాతంలోకి వెళ్లారు. పలువురు ఫోన్లకు స్పందించకపోగా రాకపోకలకు కూడా ఆయన గోప్యంగా ఉంచారు. వైసీపీ అధిష్టానం ఎంత ప్రయత్నించినప్పటికీ ఆయన అందుబాటులోకి రాలేదు. చివరికి రీజనల్ కోఆర్డినేటర్ రామసుబ్బారెడ్డి చర్చలు జరిపినా జయరాం అంగీకరించలేదు. దీంతో జయరాంకు గుడ్ బై చెప్పాలంటూ వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. తాజాగా కర్నూలు ఎంపీ అభ్యర్థిగా మేయర్ బివై రామయ్యను వైసీపీ అధిష్టానం ఖరారు చేసింది. రేపు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. తాను కర్నూలు ఎంపీగా పోటీ చేయాలంటే తన కుమారుడు ఈశ్వర్కి ఆలూరు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలంటూ గుమ్మనూరు జయరాం కండిషన్ పెట్టినట్టుగా ప్రచారం జరిగింది. ఇది సాధ్యం కాదంటూ చెప్పిన వైసీపీ అధిష్టానం ఆయనకు గుడ్ బై చెప్పనుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు గుమ్మనూరు జయరాం సిద్ధమయ్యారంటూ ప్రచారం జరుగుతోంది. ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల జిల్లా పర్యటనలో గుమ్మనూరు కాంగ్రెస్ కండువా కప్పుకుంటారంటూ తెలుస్తోంది. రాబోయే ఎన్నికల్లో వైసీపీ ఓటమి చెందుతుందని జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నారంటూ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు నెట్టెం రఘురాం విమర్శించారు. నిన్నటి వరకు వైనాట్ 175 అన్న జగన్ నేడు ప్రజలు వద్దనుకుంటే వెళ్ళిపోతానంటూ పిరికి మాటలు మాట్లాడుతున్నారంటూ ఆరోపించారు. వై ఏపీ ఇన్ నీడ్స్ అన్న జగన్కి ఇప్పుడు జగన్లో ఆదరణ పూర్తిగా జనంలో కరువైందంటూ ఆ విషయం ప్రజలందరికీ అర్థమైందంటూ తెలిపారు. ప్రజాధనాన్ని వెచ్చించి ఇండియా టుడే వారితో ఒక పెయిడ్ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారంటూ దుయ్యబట్టారు టీడీపీ నేత. నీడ్స్ జగన్ ఈ ఎడ్యుకేషన్ సమ్మిట్ ఒకటి దానిలో ఒక పెయిడ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకొని ఇండియా టుడే వరకు అది కూడా దాదాపు 3.5-4 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వెచ్చించి, కానీ ఈ రోజున ఒకవేళ అవసరం అనుకుంటే నేను దిగిపోతాను, ప్రజలు వద్దనుకుంటే వెళ్ళిపోతాను అని భీరు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఈ 56 నెలలుగా నేను ఏదైనా చేసేసాను. ఇన్ని సంవత్సరాలుగా తాను ఏదైతే చేశాడో ఈ దిక్కుమాలినటువంటి పరిపాలన వలన ప్రజల్లో వస్తున్నటువంటి తిరుగుబాటుని ఊహించి ఆ రకంగా మాట్లాడాడు అనేది మేము అంటా ఉన్నాం. 5 ఏళ్లుగా ప్రజల్ని దోచుకొని దాదాపు 4 లక్షల కోట్ల రూపాయలు వెనకేసుకున్నావు. దాదాపు 10 లక్షల కోట్ల ఎక్కడికి పోయింది ఈ అప్పు అంతా కూడా? ఏ రకంగా మరి ఎవరి జేబుల్లోకి వెళ్ళిపోయింది అనేటటువంటి దానికి ఈ రోజుకి కూడా సమాధానం లేదు. అంతేకాదు 1వ తారీఖున ఈ రోజుకి కూడా జనానికి ఉద్యోగస్తులకి జీతాలు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. అసలు నిన్ను ఎప్పుడు గద్దెదించి ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలా అని ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. మొట్టమొదటిగా ఉపాధ్యాయులు ఆ బీఆర్టీఎస్ రోడ్లో చూసాము, లక్షలాది మంది ఆ రోజున. తర్వాత ఉద్యోగస్తులు, మరి ఆ తర్వాత ఇంకా కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు, ఆ తర్వాత మొన్న చూసాం మన అంగన్వాడీ ఎంతటి వీరోచితమైనటువంటి నిరసన పోరాటం వాళ్ళు తెలియజేశారు 46 రోజుల పాటు. బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అన్ని పార్టీలు కలిసి జేఏసీ కన్వీనర్గా కోదండరాంను నియమించుకున్నాయంటూ తెలిపారు. అప్పుడు ఉపయోగపడ్డ కోదండరాం ఇప్పుడు మీకు నచ్చడం లేదా అంటూ విమర్శించారు. సోనియా రాహుల్ నిర్ణయంలో భాగంగానే కోదండరాంకు ఎమ్మెల్సీ ఇచ్చామంటూ తెలిపారు. మీరు కోదండరాంను అవమానించారు, దానికి మీరు సిగ్గుపడండి అంటూ హరీష్ కేటీఆర్లపై మండిపడ్డారు. ఆ రోజు కేసీఆర్ గారు కానివ్వండి, లేకపోతే ఇటు జానారెడ్డి గారు, మా ఎంపీలు, మా నాయకులు, మా మంత్రులు అందరూ కూర్చొని సమష్టి నిర్ణయంలో నుంచే
ఎవరో ఒక ఛత్రి కావాలి, ఒక జేఏసీగా ఒక కన్వీనర్ కావాలి, ఆ కన్వీనర్ ద్వారా ఒక కార్యాచరణ జరగాలి. ఎవరయ్యా అని అన్నప్పుడు కోదండరామ్ గారిని జేఏసీ కన్వీనర్ గా చైర్మన్ గా తీసుకొచ్చి పెట్టారు. ఇది నిజమే కదా, ఇది జగమెరిగిన సత్యమే కదా. మరి కోదండరామ్ గారు ఆ డైరెక్షన్ లోనే ఈ వ్యవస్థ అంతా జరిగింది. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి నిర్ణయంలో భాగమే ఆయనను ఎమ్మెల్సీ చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు మూవ్ చేశారు. నేను అడుగుతున్నా, ఇదే కేటీఆర్ హరీష్ రావు అని అడుగుతున్నా, ఈ 9 ఏళ్లలో మరి ఎప్పుడు కోదండరామ్ గారి గురించి నోరు మెదపని కేటీఆర్, హరీష్ రావు ఎమ్మెల్సీని ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ప్రతిపాదిస్తే దాని మీద ఈరోజు కేటీఆర్ మాట్లాడుతున్నాడు. హరీష్ రావు సిగ్గనిపిస్తలేదా అని అంటున్నాను నేను. మీకు సిగ్గనిపిస్తలేదా? మీరు చేయలేని పని కాంగ్రెస్ పార్టీ చేస్తుంటే మీకు తలకాయ దించుకోవాల్సిన పరిస్థితిలో మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ మంత్రి సీతక్క స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ సుమతి పద్యాన్ని షేర్ చేసిన నేపథ్యంలో సీతక్క ట్విట్టర్ ద్వారా స్పందించారు. అధికారం లేనప్పుడు తెలంగాణ ఉద్యమ ముసుగు కప్పుకొని అధికారంలోకి వచ్చాక ప్రజల్ని బానిసల కంటే హీనంగా చూసిన మీ చరిత్రని ప్రజలు ఎప్పటికీ మర్చిపోరంటూ ఘాటు విమర్శలు చేశారు. ప్రతి మాట దయ్యాలు వేదాలు వల్లించినట్లే ఉందని, అసలు మీ కుటుంబమే అహంకారానికి బ్రాండ్ అంబాసిడర్ అంటూ కేటీఆర్పై ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజలు ఎన్నికల్లో బుద్ధి చెప్పినా ఇంకా దురహంకారం పోలేదంటూ ట్వీట్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో జాతీయ జెండాకు అవమానం జరిగింది. సిరిసిల్ల అర్బన్ బ్యాంకు వద్ద జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో రస్సాబాసు జరిగింది. బ్యాంక్ అధ్యక్షులు గాజుల నారాయణకు పాకల వర్గానికి మధ్య వాగ్వాదం జరిగింది. కోర్టు స్టే ఆర్డర్ చూపించినప్పటికీ గాజుల నారాయణ అనర్హుడంటూ ఒక దళిత నాయకుడు పక్కకు తోసేశాడు. దీంతో బ్యాంకు ఆవరణలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ రసాబాసు నడుమ ఉపాధ్యక్షుడు గడ్డం విఠల్ జాతీయ జెండాను తలక్రిందులుగా ఎగరవేయడంతో పతాకానికి అపచారం జరిగింది. విభేదాల కారణంగా జాతీయ జెండాకు అపచారం జరిగిందంటూ పలువురు వాపోతున్నారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో లిల్లీ యాప్ పేరుతో ఘరానా మోసం బయటపడింది. మెడికల్ ప్రొడక్ట్స్లో పెట్టుబడులు పెడితే పెట్టిన అమౌంట్కి ఒక్క రోజులోనే డబుల్ అవుతుందంటూ మొదటిగా నమ్మించారు. తర్వాత ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించి డబ్బులు డ్రా చేసుకునే సమయంలో వ్యాలెట్లో నుంచి పూర్తిగా మొత్తం రాకుండా లాక్ చేసేశారు. తర్వాత పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడి బోర్డు తిప్పేశారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 7 కోట్ల వరకు మోసపోయామంటూ బాధితులు వాపోతున్నారు. ఒక్కొక్క ఏజెంట్ 100 నుంచి 300 సభ్యులను జాయిన్ చేయించి లక్షలు దండుకున్నారంటూ బాధితులు తెలిపారు. ఇప్పటికే మెయిన్ ఏజెంట్ నోహిరను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ప్రధాన నిందితులను అరెస్ట్ చేసి తమకు న్యాయం జరిగేలా చూడాలంటూ బాధితులు కోరుతున్నారు. ఒక్కొక్క ఏజెంట్ వచ్చేసి 300-400 మెంబర్స్ని యాడ్ చేయించారు. ఒక్కొక్క పర్సన్ వచ్చేసి ఆల్మోస్ట్ 50,000 నుండి 10 lakhs వరకు ఇన్వెస్ట్ చేశారు. చాలామంది చాలా పూర్ ఫ్యామిలీస్ నుండి ఇన్వెస్ట్ చేశారు. వాళ్ళు గోల్డ్ ఇన్వెస్ట్ తాకట్టు పెట్టి అలానే వచ్చే మంత్లీ శాలరీ ఇన్వెస్ట్ చేసి చాలా రకాలుగా ఇబ్బంది పడి అందరూ ఇన్వెస్ట్ చేశారు. ఫస్ట్ స్టార్టింగ్లో అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఒక 1 month అందరికీ కరెక్ట్గా వచ్చాయి. తర్వాత చాలామంది ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేశారు. తర్వాత ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ నుండి ఒక్కరోజు వచ్చిన తర్వాత ఎవరికి రాలేదు అమౌంట్. ఇప్పుడు ఫాస్ట్ 10 days నుండి ఎవరికి రాలేదు. చాలామంది సఫర్ అవుతున్నారు. చాలామంది పూర్ ఫ్యామిలీలు ఉన్నారు కాబట్టి ముందుకు రాలేక యాక్షన్ తీసుకోలేదు. అంటే నేను బెంగళూరు ఇంకా వచ్చి ఆఫీస్ చూశాను. అడిగితే ఏజెంట్ని మాకు తెలియదు, మాకు అమౌంట్ రావాలంటున్నారు. ఒక్కొక్క ఏజెంట్ వచ్చేసి ఒక 1 CR నుండి 2 CR వరకు ప్రాఫిట్ తీసుకున్నారు. ఆ తీసుకునే ప్రాఫిట్ వాళ్ళు ల్యాండ్స్ సైట్స్ అన్ని పర్చేజ్ చేసి అమౌంట్ వేరే అకౌంట్కి అలా యూజ్ చేశారు. ఇప్పుడు అడిగితే మా దగ్గర ఏం లేదు, మాకు తెలియదు, అమౌంట్ రావాలంటున్నారు. దాదాపు 500 to 1000 crores వరకు ఇన్వెస్ట్ చేశారు. మోర్ దెన్ 80 lakhs పీపుల్ ఇన్వెస్ట్ చేశారు. ఫస్ట్ స్టార్టింగ్ 2 million అన్నారు, ఇప్పుడు 8 million అన్నారు. దాదాపు 80 lakhs పీపుల్ ఇన్వెస్ట్ చేశారు. నేను సిఐ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను, సార్ ఇది సీరియస్ యాక్షన్ తీసుకొని చాలామంది పూర్ ఫ్యామిలీస్ ఉన్నారు, చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు సూసైడ్ చేసుకునే ఇంకా ఇదే ఆప్షన్, వేరే ఆప్షన్ ఏం లేదు.
కర్నూలులో సంయుక్త కిసాన్ మోర్చా కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. రైతుల పట్ల కార్మికుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలను వ్యతిరేకిస్తూ నిరసన తెలిపారు. దేశంలో వ్యవసాయ చట్టం పేరుతో మోదీ ప్రభుత్వం కార్పొరేట్ రంగానికి దోచిపెట్టాలని చూసిందని, రైతుల ఉద్యమంతో తోకముడిచిందంటూ తెలిపారు. కిసాన్ మోర్చా నాయకులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు కార్మికులకు ఇచ్చినటువంటి హామీలను వెంటనే నెరవేర్చాలంటూ వారు డిమాండ్ చేశారు. తెలంగాణ రాజ్భవన్లో జరుగుతున్న ఎట్ హోమ్ కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడే చేరుకున్నారు. ఒకసారి లైవ్ చూద్దాం. తెలంగాణ రాజ్భవన్లో జరుగుతున్నటువంటి ఎట్ హోమ్ కార్యక్రమంలో తెలంగాణలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా ఇప్పటికే చేరుకున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సైతం ఇప్పుడే చేరుకొని ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేతుల మీదుగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి తెలంగాణలోని రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా, ప్రభుత్వంలో ఉన్న వారందరూ కూడా హాజరయ్యారు. మనం ఆ కార్యక్రమాన్ని లైవ్ చూస్తున్నాం రాజ్భవన్ నుంచి. ప్రజెంట్ మనం లైవ్లో చూడొచ్చు భట్టి విక్రమార్క, అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, అందరూ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.